దేవుని వాక్యం కోసం ఆశతో ఆకలితో ఎదురుచూస్తున్న మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనం. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. గత కొన్ని రోజులుగా మనం ఎవరు పరలోకానికి వెళ్తారు అనేటువంటి ప్రశ్నకు జవాబుగా కొన్ని లేఖన భాగాలను మనం పరిశీలిస్తూ వస్తూ ఉన్నాం. పరలోకము, దేవుని రాజ్యము, నిత్య జీవము, విశ్రాంతి అనేక పర్యాయ పదములను మనం చూడవచ్చు. ఇక్కడ నిత్య జీవము అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. అసలు ఎవరు నీతిమంతులు అని మనం ఆలోచన చేసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 1వ వచనం మరియు 8-9 వచనాలలో ఇలా ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. తర్వాత ఆయన రక్తములో కడగబడినటువంటి వారిని నీతిమంతులుగా తీర్చినట్లుగా అక్కడ లేఖన భాగం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని వింటూ దాన్ని పట్టించుకోకుండా, మారు మనసు పొందకుండా, బ్యాప్టిజం తీసుకోకుండా పై భక్తి చేస్తున్నావేమో. కాబట్టి ఈ దినం మనల్ని మనం పరీక్షించుకొని పరిశీలించుకొని ఈ సంవత్సరం ముగింపులో ఉన్నాము కనుక ఆయనను మన రక్షకునిగా దేవునిగా అంగీకరించి ఆయనపై పూర్తి విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో మనము కడగబడినట్లయితే మనము నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా, అలక్ష్యంగా మనం ప్రవర్తించకుండా దేవుని వాక్యాన్ని లక్ష్యపెట్టి దేవుని వాక్యాన్ని పరిశీలించి వాక్యానికి మనం విధేయులమై ఆ నీతిమంతుల జాబితాలో చేర్చబడితే తప్పకుండా మనకు నిత్య జీవం అనుగ్రహించబడుతూ ఉంది. కాబట్టి ఆలస్యం చేయకుండా, అజాగ్రత్తగా ఉండకుండా నేడే యేసుక్రీస్తును రక్షకునిగా దేవునిగా అంగీకరించి పరలోకానికి సిద్ధమవుదాం. అట్టి కృప పరిశుద్ధ